హలో, అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేనిఫెస్టోలో భాగంగా మనం కొన్ని వివరించుకుంటూ వస్తున్నాము. అంటే కొత్తగా ముందున్న నవరత్నాలతో పాటు కొత్తగా యాడ్ అయింది ఏమంటే మనకు ఉండే పథకాల్లో కూడా కొంచెం దాన్ని క్లారిటీగా పెంచుకుంటూ రావడం జరిగింది. ముఖ్యంగా వచ్చి కొత్తదనం ఏం కనిపించిందంటే దీంట్లో ఈ ఎస్సీ జనాభా అంటే 50% ఉండేటువంటి ప్రాంతాల్లో ఎస్సీ జనాభా ఏదైతే 50% ఉంటుందో వాళ్ళకి ప్రత్యేకంగా ఒక పంచాయతీని కల్పిస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అదొకటి. తర్వాత వాహన మిత్రాలో ఇంతకు ముందుకు వచ్చి ఆటో అన్నయ్యలు, తర్వాత ట్యాక్సీ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చి అంటే మీరు కూడా చూసే ఉంటారు న్యూస్లో, అది చాలా ఇదైంది. ఎమ్మెల్యే టికెట్ కూడా మన ముఖ్యమంత్రి ఇవ్వటం జరిగింది. మన ఒక టిప్పర్ డ్రైవర్కి ఇవ్వటం జరిగింది. దాని గురించి కూడా చాలా చర్చలు జరిగినాయి. అది చాలా సెన్సేషనల్ న్యూస్ అయింది. ఎవరు కూడా ఇంతవరకు అంటే అంత పేదరికంలో ఉండే వాళ్ళు కూడా అతని కమిట్మెంటు, అతను పార్టీకి చేసిన సేవలను గుర్తించి మన ముఖ్యమంత్రి గారు ఆయన్ని పిలిచి టికెట్ ఇవ్వడం జరిగింది. తర్వాత అతనికి కూడా మీరు అన్ని వైపుల నుంచి అంటే ప్రజల తరఫు నుంచి సహాయ సహకారాలు అందించి ఒక ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే ఆ వర్గానికి సంబంధించిన విషయాలు ఏమైనా ఉంటే అతను విద్యార్థికుడు కాబట్టి అసెంబ్లీలో ప్రస్తావించి మాట్లాడతాడు అని చెప్పి అతనికి ఇవ్వటం జరిగింది. సో అంటే ట్రక్ డ్రైవర్లు కానీ, మన ఆటో డ్రైవర్లు కానీ, తర్వాత ఇంకా స్విగ్గీ, జొమాటో అని మరి చూసే ఉంటారు. మనం ఏదైనా ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఫుడ్ ఐటమ్స్ వాళ్ళు సప్లై చేస్తుంటారు. వాళ్ళు కూడా పాపం పగలు రాత్రి కష్టపడి టెన్షన్లో తొందరలో చాలా యాక్సిడెంట్లు అయ్యి వికలాంగులు కొంతమంది ఉన్నారు, కొంతమంది చనిపోతున్నారు. అట్లాంటి వాళ్ళకి అంటే డ్రైవర్ అన్నాళ్ళకి అందరికి కూడా 10 లక్షలు ప్రమాద బీమా డైరెక్ట్గా కల్పించడం జరిగింది. అంటే వాళ్ళు రిజిస్టర్ చేసుకునేస్తే ప్రమాద బీమా 10 లక్షలు వాళ్ళకి గవర్నమెంట్ హామీ ఇచ్చింది. భద్రత కల్పిస్తామని చెప్పి. తర్వాత వచ్చి వాహనాలు తీసుకునేటప్పుడు అయితే ఎట్లయితే ముందు ఆటోలు తీసుకుంటే మనం వాళ్ళకి వడ్డీ రాయితీ ఇచ్చి గవర్నమెంటే ఆ వడ్డీని భరిస్తూ వచ్చింది ఫైనాన్స్లో. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ అంటే పెద్ద ట్రక్కులు కాకుండా లిమిటెడ్ ట్రక్కులు ఉంటాయి కదా, 2 టన్నులు 2.5 టన్నులు అట్లాంటి వాటికి కూడా అంటే మీరు 3 లక్షల వరకు దాన్ని 50 పైసల వడ్డీతో గవర్నమెంట్ మీకు అందుబాటులోకి తీసుకొచ్చింది. మిగతాది మీరు కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకుని కట్టుకుంటే మీకు ట్రక్ నడుపుకునే వీలుంటుంది. సో అంటే మీ ఉపాధిని మీరు కల్పించుకున్నట్టు గవర్నమెంట్ కూడా మీకు సహాయం చేసేదానికి ముందుకు వచ్చింది. సో ఇవి ఈసారి మేనిఫెస్టోలో కీలకమైన మార్పులు ఏమైనా జరిగినాయంటే ఈ పంచాయతీలని చేయటం ఎస్సీలకి, తద్వారా తర్వాత వచ్చి ఈ వాహన మిత్రాలకు సంబంధించి వాళ్ళకి అంటే చాలా వరకు ఈ చర్చలు జరిగినప్పుడు, ఈ బస్సు యాత్రలు జరిగినప్పుడు ఒక్కొక్క వర్గం నుంచి పిలిపించి మాట్లాడుకున్నప్పుడు వాళ్ళకి ఎట్లయితే మనం సహాయం చేయగలుగుతామనేది మన ముఖ్యమంత్రి గారు చూసి మేనిఫెస్టోలో పొందుపరిచినారు. ఇవన్నీ కూడా మనం చేయగలుగుతాము అనే హామీలు మాత్రమే తీసుకొని వాళ్ళని కలిపి ఇతోధికంగా సహాయం చేసేదానికి ముందుకు వచ్చినారు. అదేవిధంగా తర్వాత వచ్చి ఇంకా అంటే చేనేత వర్గాలు కానీ వాళ్ళకు కూడా పెంచడం జరిగింది. ఇంతకుముందుగా వాళ్ళకి మనం చేనేత వర్గాలకి 20,000 ఇచ్చేవాళ్ళము. వాళ్ళకు కూడా ఈసారి కూడా ఇంకొంచెం బడ్జెట్లో పెట్టి పెంచడం జరిగింది. అన్ని వర్గాలకి ప్రతి ఒక్కరికి కూడా ఈ మసీదులు కానివ్వండి, దేవాలయాలు, చర్చిలు, అక్కడ ధూపదీప నైవేద్యాలకి, తర్వాత వాటి మెయింటెనెన్స్కి, ఇంకా అక్కడ ఉండే పనిచేసేటువంటి ఇమాములకి వాళ్ళకి కూడా గౌరవవేతనంగా వాళ్ళకి కల్పించడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా కూలంకషంగా చర్చించి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ అక్కలు, అన్నయ్యలు అందరూ కూడా ఆలోచించుకొని, అవ్వలు తాతలంతా మన గుర్తు ఫ్యాన్ గుర్తు. అంటే
మన గుర్తుని అంటే అందరికీ అభిమానం అనేది ఉంటుంది. కానీ దాన్ని కార్యరూపం తలచాలంటే మనం ఓటు రూపంలో ఓట్లు వేసి ఫ్యాన్ గుర్తుకి గెలిపించుకుంటేనే ఇవన్నీ సాధ్యమవుతాయి. మన గవర్నమెంట్ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో పాల్గొని మీరు ఈ ఉండేటువంటివి చూసి ఓట్లేసి మన వైఎస్ఆర్సీపీ పార్టీని అఖండ భారీ మెజార్టీతో గెలిపించాలని నేను ప్రతి ఒక్కరికి మరీ వేడుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తామంటే మీరు ఎలక్షన్లో పాల్గొనండి, దాన్ని కంటిన్యూషన్ పెట్టండి, ఓట్లు వేయించి